కుంభరాశి వాళ్లకు ఈ వారం పరిస్థితులు చక్కబడతాయి. గత వారం కంటే మేలైన మెరుగైనటువంటి శుభ ఫలితాలను పొందుతుంటారు. మీరు అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కని పట్టుదలతో వ్యవహరిస్తూ పూర్తి చేస్తారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతుంటాయి. ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్నిస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు కూడా పరిచయం అవుతూ ఉంటారు. లక్ష్యాలను చేరుకోగలుగుతారు. స్నేహబంధాలు బలంగా మీరు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. అనవసరమైనటువంటి విషయాలకు, అనవసరమైనటువంటి ఖర్చులకు మీరు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. వేరు రూపాలలో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు, చర్చలు కూడా ఉండబోతున్నాయి. ఖర్చులు వివిధ రూపాల్లో ఒత్తిడికి గురి చేస్తుంటాయి. విలాసాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనం అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేయకుండా కొన్ని పరిమితులు కూడా మీరు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాల కోసం కొన్ని ప్రణాళికలను కూడా మీరు రూపొందించుకుంటూ ఉంటారు. మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు రాజీ మార్గాలు అవసరమవుతుంటాయి. మధ్యవర్తిత్వుల యొక్క సహాయ సహకారాలను కూడా కోరుకుంటూ ఉంటారు. కీలకమైనటువంటి ఒప్పంద పత్రాలను మళ్ళీ సమీక్షించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఆ ఒప్పంద పత్రాలను కూడా మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆందోళనలు కొన్ని సందర్భాల్లో పెరుగుతూ ఉంటాయి. అయితే వారం చివరికి వచ్చేటప్పటికి కూడా అన్ని రకాల సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. పెద్దవారి యొక్క ఏవైతే సహాయ సహకారాలు ఉంటుంటాయో వాటి కోసం తాపత్రయపడుతుంటారు. పెద్ద సంస్థల్లో పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది. చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉండబోతున్నాయి. మొత్తం మీద ఈ వారం కొన్ని రకాల విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీరు చక్కగా పొందుతూ ఉంటారు. తద్వారా మీరు అనుకునేటటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి. కుంభరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించండి. దుర్గా సప్తశ్లోకి పారాయణం చదువుకోండి. అలాగే దుర్గా అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే ఆశించిన స్థాయిలో మీరు శుభ ఫలితాలు పొందవచ్చు.